నలుబద్యారవ సర్గము. సీతారామలక్ష్మణులు ప్రజలతోగూడి తమసానదీ తీరమున ఒక రాత్రి విడిది చేయుట ప్రజలకు తెలియకుండా వారు రథమునెక్కి తమసానదిని దాటివెళ్ళుట. అంతట వారందరనూ మనోహరమైన తమసానదీ తీరమున విడిసిరి. పిమ్మట శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూచి లక్ష్మణునితో ఇట్లనెను: ఓ లక్ష్మణ, నీకు శుభమగుగాక. నేడు మనవనవాసమున మొదటి రాత్రి సమీపించినది. ఇది గడచినట్లే, ఒక దినము గడచిపోయినట్లే యని తలంపుము. అతిసుకుమారి అయిన సీత వనములలో కాలినడకతో ఎట్లు సాగిపోగలదు అని దిగులు చెందకుము. ఓ సౌమిత్రి, వెలవెలబోవుచున్న ఈ అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడుము. ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మూగములు, పక్షులు అరచుచూ తమ తమ స్థానములకు చేర్చున్నవి. ఆ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను జూచి ఏడ్చుచున్నవాయననట్లున్నవి. మన తండ్రిగారి రాజధాని అయిన అయోధ్యానగరమునందలి స్త్రీపురుషులందరూ మన ఎడబాటునకు తట్టుకునలేక ఎంతయూ శోకించుచుందురు. ఇందు సందేహములేదు. పురుషశ్రేష్ఠ, అయోధ్యావాసులెల్లరను పలు సద్గుణముల కారణముగా మహారాజుగారి ఎడలను, నాయందును నీయందును భరత్శత్రుఘ్నుల పట్లను అనురక్తులయ్యున్నారు. పలువురిచే మెప్పు పొందిన ఉత్తమురాలగు కౌసల్యామాతయును తండ్రి దశరథుడును మనకొరకై ఏడ్చి ఏడ్చి ఏమైపోవుదురోయోమో అని నాకు వేదన కలుగుచున్నది. కాని ఆ దిగులు మనకక్కరయే లేదు. ఏలనెన ధర్మాత్ముడైన భరతుడు అచటనేయున్నాడు. అతడు మాతాపితరులైన కౌసల్య దశరథులను ధర్మార్థకామయుక్తముగా పుత్రుని ఎడబాటు కారణముగా దుఃఖితులేయున్న పెద్దలను సేవించు విషయమున పుత్రధర్మములను, వారి ప్రయోజనమును, వారి అభిరుచులను, ఆకాంక్షలను ఎరింగి అపచారములను నడుపుటయే ధర్మార్థకామయుక్తముగా సేవించుట ఎనబడును. వారిని సేవించుచు చక్కని సాంత్వనవచనములతో వారికి ఊరటగూర్పగలడు. ఓ లక్ష్మణ, భరతుని మృదు స్వభావమును సౌశీల్యమును పదే పదే గుర్తుచేసుకొనుట వలన నా మనస్సున కుదిటవు కలిగినది. కనుక తల్లిదండ్రుల విచారణ విషయమున ఇంక నేను చింతింపవలసిన పనియేలేదు. ఓ నరశ్రేష్ఠ, లక్ష్మణ, నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచు పనియే చేసితివి. లేనిచో సీతాదేవి రక్షణ విషయమున సహాయమునకే మరియొక మార్గమును అన్వేషింపవలసి వచ్చడిది. ఓ సౌమిత్రి, ఇచట తినుటకు పెక్కువిధములైన వన్య పదార్థములున్నను జలాహారముతోడనే ఈ రాత్రిని గడపదలచితిని. వనవాసము ప్రారంభమైన మొదటిదనము అగుటవలనను ఇది పుణ్యతీర్థము, క్షేత్రము అయినందునను ఇట్లు చేయుటయే యుక్తమని నాకు తోచుచున్నది. లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు సుమంత్రునితో, అయ్యా, గుర్రములను జాగ్రత్తగా చూచుకొనుము అని నుడివెను. ఆ సుమంత్రుడు సూర్యాస్తమయమున రథాస్వములను కట్టివేసి పచ్చిమేత వేసి సమీపముననే వాటిని కనిపెట్టుకుని యుండెను. పిమ్మట అతడు శుభకరమైన సంధ్యోపాసనను విధ్యుక్తముగా నెరపెను. రాత్రియగుట వలన లక్ష్మణుని సహాయముతో అతడు శ్రీరామునకై శయ్యను ఏర్పరచెను. తమసానది తీరమున సుమంత్రుడు చెట్లాకులతో ఏర్పరచిన శయ్యను పరిశీలించిచూచి శ్రీరాముడు సీతతో లక్ష్మణునితోగూడి దానిపై కూర్చుండెను. వదినేయగు సీతాదేవియు అన్నయైన శ్రీరామచంద్రుడును బడలియున్నందున గాఢనిద్రలో మునిగియుండుటను గమనించిన లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను గూర్చి సుమంత్రునకు వివరింపసాగెను. సౌమిత్రియు రథసారథేగు సుమంత్రుడును ఆ రాత్రియంతయు మేల్కొనియుండియే శ్రీరాముని గుణవైభవములను గూర్చి మాట్లాడుకొనుచుండిరి. ఇంతలో సూర్యోదయమయ్యెను. తెల్లవారెను. తమసానది తీరమున నదికి చేరువగా ఆవులమందలు నివసించుచుండెను. ఆ విధముగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పోరులతో ఆ రాత్రి గడపెను. మహాతేజస్వి అయిన శ్రీరామచంద్రుడు ఉషఃకాలముననే మేల్కొని ప్రయాణశ్రమచే డస్సి మైమరచి నిదురించుచున్న పోరులను గమనించి శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లనెను: సోదరా లక్ష్మణ, చెట్ల క్రిందబడి నిద్రించుచున్న ఈ ప్రజలను జూడుము. వీరందరినూ మనేడలగల అపేక్షతో తమ భార్య పుత్రాదులను సైతము ఉపేక్షించి మనవెంట ఇచ్చటికి వచ్చిరి. వీరు మనలను అయోధ్యకు మరలించుకొని పోవుటకే గట్టి పట్టుదలతో నున్నారు. అందులకే వీరు తమ ప్రాణములను విడుచుటకైనను సిద్ధముగానున్నారు. కాని తమ నిశ్చయమును మాత్రము వదిలిపెట్టునట్లు లేరు.
వీరు నిద్ర నుండి మేల్కొనక ముందే మనము రథమునెక్కి ఎవ్వరునూ పసిగట్టలేని మార్గమున వేగముగా సాగిపోవుదము. అట్లు చేసినచో మనయందు అనురక్తులేయున్న ఈ అయోధ్య పురవాసులకు మనవెంట వచ్చడి అవకాశమూ ఉండదు. వారికి చెట్లు చేమలనాశ్రయించి నిద్రింపవలసిన ఈ అవస్థయు తప్పును. ప్రజల దుఃఖములను తొలగించుట రాజకుమారుల ధర్మము. అంతేగాదు తమ కారణముగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలుకాకుండా జూచుటయు వారి కర్తవ్యము. అంతటా లక్ష్మణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరామునితో, అన్నా, నీవు అన్నీయు తెలిసినవాడవు. నీవు చెప్పినది యుక్తముగానున్నది. వెంటనే రథమును అధిరోహించి వెళ్ళుదము అని నుడివెను. అనంతరము ఉచితజ్జుడైన శ్రీరాముడు సుమంత్రునితో, ఆర్యా, వెంటనే వెళ్లి రథమును సిద్ధమనర్పుము, మనము త్వరగా వనములకు పోవలెను అని పలికెను. అంతట సుమంత్రుడు ఒక్క క్షణములో రథమునకు గుర్రములను పూంచి శ్రీరామునకు నమస్కరించి ఇట్లు విన్నవించెను. బాహుబల సంపన్నుడవైన ఓ మహావీరా, నీకు శుభమగుగాక. రథము సిద్ధముగానున్నది. సీతాలక్ష్మణులతో గుడి వెంటనే దీనిని అధిరోహింపుము. పిమ్మట శ్రీరాముడు ధనుకవచాదులను దాల్చి సీతాలక్ష్మణులతో గూడి రథమునెక్కెను. సుడులు దిరుగుచు పరవళ్లు దొక్కుచు ప్రవహించుచున్న తమసానది యొక్క ఆవలితీరమునకు చేరెను. మహాబాహువు తేజస్శాలి అయిన శ్రీరాముడు తనవారితో రథము నుండి దిగెను. పిమ్మట దుష్టమృగాదుల భయములేనిదియు ముండ్లు ముక్కలు లేనిదియు అనుకూలమైనదియు అగు మహామార్గమును అనుసరించెను. అప్పుడు ప్రజలను మభ్యపెట్టుట అనగా వంచించుట, అది రాముని ఉద్దేశ్యముగాదు. ఇచట శ్రీరాముడు వ్రణచికిత్సాన్యాయమును అనుసరించుచున్నట్లు గ్రహింపవలెను. రోగికి చక్కని ఆరోగ్యమును గూర్చు లక్ష్యముతో ఆతని వ్రణమునకు వైద్యుడు శస్త్రచికిత్స చేయును. కత్తులతో కోయినప్పుడు తాత్కాలికముగా రోగికి కొంత బాధ కలిగినను ఈ చికిత్స ద్వారా వ్రణబాధ పూర్తిగా తొలగిపోవుటచే అతడు ఆరోగ్యవంతుడై జీవించియున్నంతవరకునూ హాయిగానుండును. అట్లే ప్రజలను మభ్యపెట్టి శ్రీరాముడు వనములకు వెళ్ళినచో వారు గత్యంతరములేక తిరిగి అయోధ్యకు చేరుదురు. అప్పుడు వారికి వనజీవన బాధలు తప్పును. వారు భార్యాపుత్రులతో గూడి సుఖముగా జీవింతురు. ప్రజలు గ్రహింపలేకుండుటకై శ్రీరాముడు సుమంత్రునితో, ఓ సారథి, నీవు త్వరగా రథమునెక్కి ఉత్తరదిశగా అయోధ్య వైపుగా బయలుదేరుము. కొంత దూరము అటు వేగముగా పోనిచ్చి మరల రథమునిటూ త్రిప్పుము. ఇట్లు చేసినచో ప్రజలు నాజాడను నాగమన మార్గమును తెలిసి కొనజాలరు. కావున జాగ్రత్తగా అట్లు చేయుము. శ్రీరాముని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు అట్లే గావించెను. మరల మరియొక మార్గమున ఆయనను జేరి శ్రీరాముని ప్రయాణమునకై అచట రథమును సిద్ధముగానుంచెను. రఘువంశవర్ధనులైన ఆ రామలక్ష్మణులు సీతాదేవితో గూడి తిరిగివచ్చి సిద్ధముగానున్న ఆ రథమునెక్కిరి. పిమ్మట ఆ సారథి తపోవన మార్గమున అశ్వములను నడిపించెను. అంతట సారథి శుభశకున సూచకముగా రథమును ఉత్తరాభిముఖముగా నిలబెట్టెను. పిమ్మట మహారథి అయిన శ్రీరాముడు తన వారితో గుడి రథముపై వనములకు బయలుదేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 46వ సర్గము సమాప్తము.